తమ ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయంటే ప్రజలు రైతులు అంతా సంబరపడ్డారు. తరతరాలుగా భూములను పాడి పశువులను చేపల వేటతో బతుకులు వెల్లదీస్తున్నారు. ఇప్పుడు భూములు ఇచ్చేస్తే సర్వస్వం కోల్పి రోడ్డున పడతామని కన్నీరు మున్నేరే విలిపిస్తున్నారు. భూసేకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న అధికారులపై తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. తమ భూములు ఇవ్వబోమంటూ రైతులు ముక్త కంఠంతో తెగేసి చెబుతుండడంతో అధికారుల గ్రామ సభలు దద్దరిల్లిపోతున్నాయి. రైతుల కన్నీటి గాథపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. పరిశ్రమల పేరుతో ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కొందరు రైతుల జీవితాలకు గొడ్డలి పెట్టుగా మారింది. తరతరాలుగా వ్యవసాయం, పాడి పశువులు, చేపల వేటపై ఆధారపడిన వారంతా సర్వస్వం కోల్పోయి రోడ్డున పడతామనే భయంతో వణికిపోతున్నారు. తిండి సహించక, నిద్ర పట్టక పిల్లా పాపలతో కలిసి కన్నీరు మున్నీరై రోదిస్తున్నారు. పదే పదే సేకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న అధికారులకు రైతుల నుంచి తీవ్ర నిరసన సెగ తెలుగుతోంది. అధికార యంత్రాంగం గ్రామ సభల్లో నోటిఫికేషన్ల జారీ రైతుల మత్స్యకార జీవితాల్లో పిడుగుపాటులా మారిన పరిస్థితి నెలకొంది. మాకు పోర్టు రామవరం పోర్టు వచ్చేది మా భూములని కావాలంటున్నారు. మేము భూములు ఇచ్చేది లేదు. మాకు పెద్దలు ఉన్నప్పుడు తుఫాను కొట్టింది 1927లో. అప్పుడు మా వాళ్ళు పెద్దలు గుడిసెలని పోయి మళ్ళీ ఫారెస్ట్లు వచ్చి కట్టుకున్నారు. మళ్ళీ 1979లో మళ్ళీ తుఫాను కొట్టింది, కొన్ని గుడిసెలు పోయింది. మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఫారెస్ట్లో ఇల్లు కట్టుకున్నారు. మాకు మేము ఎట్టుపోయేది లేదు, ఏట లేకుండా మేము బ్రతకలేము. దానివల్ల మేము భూమి ఏమి లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పరిశ్రమలకు రాజమార్గం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమల చూపు ఆంధ్రప్రదేశ్ వైపు పడింది. దక్షిణ భారతదేశంలో సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం, జాతీయ రహదారులు, రైల్వే లైన్లతో తీర ప్రాంతానికి అనుసంధాన సౌకర్యం ఉండడంతో ప్రపంచంలో పేరెన్నికగన్న సంస్థలు పాలకుల పిలుపును అందిపుచ్చుకుంటున్నాయి. పరిశ్రమలకు అనేక రాయితీలు కల్పించే విషయంలో పాలకులు ఉదారంగా స్పందిస్తున్న తీరుతో ఆకర్షితులైన బడా పెట్టుబడిదారులంతా ఏపీకి క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. తమ ఉత్పత్తులు సులభంగా ప్రపంచ నలుమూలలకు రవాణా చేసే సదుపాయం ఉన్న నెల్లూరు జిల్లాలో స్థాపించేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. చాలా అనువైన ప్రాంతంగా నెల్లూరు జిల్లా పరిశ్రమల జడివానతో తడిచి ముద్దయ్యే సంతోషం ఒకవైపు, ఆ పరిశ్రమల కోసం జీవనాధారమైన భూములు కోల్పోతున్న పరిస్థితిలో రైతన్నల కన్నీంటి పర్వం మరోవైపు తక్కెట్లో సమాన తూకాలుగా నిలబడ్డాయి. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పి మా పొలాలన్నీ తీసుకుంటుంది. నాకు 4 ఎకరాల పొలం ఉంది. ఇద్దరు పిల్లల్ని దాని మీద వచ్చిన ఆదాయంతో రెండు పంటలు వేసుకుని పండించుకుంటూ 4 బర్రెలు పెట్టుకొని ఆ బర్రెలని పొలంలో వచ్చిన గడ్డి వాటితో సాక్కుంటూ ఆ పాలు అవి తెచ్చి కావాలి టౌన్లో అమ్ముకుంటూ మా ఉపాధికి సాగిస్తూ ఉన్నాము. ఈరోజు గవర్నమెంట్ వచ్చేసి మా పొలాలు తీసుకుంటే మేము ఎలా బతకాలి, మా జీవనోపాధి ఏంది, మమ్మల్ని ఎక్కడికి తరలిస్తారు, మాకు నష్టపరిహారం ఏంది, అన్ని కూడా గవర్నమెంట్ మీద తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు ఆధారంగా బీపీసీఎల్ పెట్రోకెమికల్ రిఫైనరీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అలాగే ఆసియాలోనే పెద్దదైన ఇండో సెల్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు 6,000 ఎకరాల భూసేకరణ లక్ష్యంగా కూటమి సర్కార్ చకచకా అడుగులు వేస్తోంది. చెన్నై పాలెం, ఆనిమడుగు, పెదపట్టపాలెం తదితర 14 గ్రామాల్లో నివసిస్తున్న 10,000 మంది జనాభాతో కూడిన భూసేకరణ ప్రభుత్వానికి కత్తి మీద సాములా తయారైంది. భూమి కోల్పోవడం కాకుండా మత్స్య సంపద ఈ ఫ్యాక్టరీ వల్ల, కలుషితమైన వాతావరణం వల్ల మత్స్య సంపద కోల్పోవడం, ఆ జీవనాధారం లేకుండా ఈ జీవనాధారం ఏమీ లేకుండా పోవడం జరగద్ది భూములు ఇవ్వడం వల్ల. దీనివల్ల మేము ఎంతో నష్టపోతాం. ఆ నష్టపోవడం ఆలోచించేనే భయం, బాధ వేస్తుంది. దానికి ఈ గవర్నమెంట్ కూడా మాకంటూ తగిన న్యాయం చేసి. దశాబ్దాలుగా చేపల వేటపై ఆధారపడ్డ మత్స్యకార కుటుంబాలు ఇకపై వేటకు దూరమవుతామన్న భయంతో బెంబేలెత్తిపోతున్నారు. తరతరాలుగా చేపల వేట తప్ప మరో పని తమకు తెలియదు. రాదంటూ మత్స్యకారులు దీనంగా చెబుతున్న మాటలు కళ్ళు చెమర్చేలా చేస్తున్నాయి. వరి, వేరుశనగ, పుచ్చ ఇలా వివిధ రకాల పంటల సాగుతో ఉపాధికి డోకా లేదన్న ధీమాతో జీవిస్తున్న ఆ గ్రామాలు త్వరలో పారిశ్రామిక వాడలుగా మారుతాయన్న చేదు నిజాలతో ఆయా గ్రామాల్లో ప్రజలకు నిద్ర పట్టడం లేదు.
ప్రధానంగా గౌడు కులస్తులు ఎక్కువ సంఖ్యలో కనిపించే ఈ ప్రాంతంలో ఏడాదిలో 5-6 నెలలు తాటికల్లు అమ్ముకొని జీవనం సాగించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. తమకు జీవనోపాధి కల్పించే తాటి చెట్లను పరిశ్రమల కోసం నరికేస్తే తాము ఎలా బతకాలంటూ ప్రశ్నిస్తున్నాయి. పశుగ్రాసం వేసుకుని పాడి పశువులను పెంచుకుంటూ కావలి లాంటి పట్టణాలకు పెద్ద ఎత్తున పాల ఉత్పత్తులను సరఫరా చేసే ఈ ప్రాంతాలు కర్మరగయ్యే రోజు దగ్గరలోనే ఉందన్న వార్త, జీవనాధారం కోల్పోతున్నామన్న మాట విన్ననాటి నుండి వారు తిండి సహించక, నిద్ర పట్టక, భయంతో బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రామాపట్నం పోర్ట్ వచ్చి ఏదో కొద్దని చెప్పారు, మేము ఏదో ఆనందంగా పడ్డాము. కానీ ఇప్పుడు వచ్చేరేకి మొత్తం పోద్ది అంటున్నారు. కనీసం 6,000 ఎకరాలు పోద్ది అంటున్నారు. మా జీవనాధారం ఒక బండి డీజిల్ లేకపోతే బండి నడవదు, మేము ఏట లేకపోతే మేము బతకలేము. కానీ మేము మా జీవనాధారం కూడా చూపించాలని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. మా వృత్తి వదిలికుండా మేము బతకలేము, బయట వెళ్ళని మేము ఎక్కడైనా బతకలేము, ఏ పని చేయలేము. మా కొరకు మాకు లక్ష్యంగా బతకాలంటే మీ ప్రభుత్వం వచ్చి ఆదుకొని మా మత్స్యకారులు కానీ, వ్యవసాయం కానీ, జీవనం కానీ ఏటగాడ పోవాల్సిందిగా కోరుకొని, తమ గ్రామాలకు కూతవేట దూరంలో ఉండే పొలాలు ధరలు కోట్ల రూపాయలు పలుకుతుండగా తమ భూములకు మాత్రం ప్రభుత్వం 10 లక్షల నుండి 15 లక్షల రూపాయల వరకు వెలకట్టడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారట. అంత తక్కువ ధరకు తమ భూములిచ్చేది లేదని రైతులు ఖరాఖండిగా చెబుతుంటే గ్రామ సభలకు వస్తున్న ఎంఆర్ఓ, ఆర్డీఓ స్థాయి అధికారులు ఏమాత్రం లెక్క చేయడం లేదట. దీంతో రైతులు బలవంతంగా భూములు తీసుకుంటామంటే ప్రాణాలైనా అర్పిస్తాం, మా భూములని ఇచ్చేదే లేదంటూ తెగేసి చెప్పేస్తున్నారట. పరిశ్రమల పేరుతో కడుపు కొడతారా, మా ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తారా అంటూ ఆగ్రహంతో అధికారులను కడిగి పారిస్తున్నారు. తరతరాలుగా ఇదే మా గ్రామాల్లో బతుకుతున్నాం, ఇక్కడే తనువు చాలిస్తాం, మా హక్కులను కాలరాయొద్దు, మా మనోభావాలు దెబ్బతీయొద్దు అంటూ ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని దీనంగా వేడుకుంటున్నారు. మా భూములు మీరు కేటాయించొద్దు, దయచేసి మా రైతులందరినీ, మా రైతుల ప్రతి ఒక్కరిని కూడా ఎకరా ఉన్నా, అరెకరా ఉన్నా, 30 సెంట్లు ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా సమీక్షించండి. మీరు నిర్ణయం తీసుకోవాలి. దయచేసి మాకు అన్యాయం చేసే విధంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీ పేపర్లో మీరు రాసుకొని దాన్ని ముందుకు తీసుకుపోతే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. మేము దేవుని వాడికి ఎంతకైనా తెగిస్తాం, ఖచ్చితంగా తెగిస్తాం. కానీ మా జీవితాలు నాశనం చేసే విధంగా మీ నిర్ణయాలు ఉండకూడదని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఏకగ్రీవంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పరిశ్రమలకు అనువైన ఈ ప్రాంత రైతుల మనోభావాలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందా? సర్వస్వం కోల్పోతున్న ఆయా గ్రామాల రైతులకు ప్రభుత్వ పెద్దలు ఎలాంటి పరిష్కారం చూపబోతున్నారు? నెలకొల్పే పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారా? రైతన్నలను మెప్పించే పరిష్కార మార్గాలు చూపుతారా? రైతుకు మేలు జరగాలని ఆశిస్తూ ఎల్లవేళలా రైతు పక్షాన నిలుస్తుంది రాజ్ న్యూస్.